నమస్తే వెల్కమ్ టు శ్రీని వార్తా విశ్లేషణ. ఒకే దేశం ఇద్దరు ప్రధానమంత్రులు వినడానికి విచిత్రంగా ఈ పరిస్థితి ఓ 50 ఏళ్ల కిందటి దాకా భారతదేశంలో ఉండేది. ఒక ప్రధాని కాశ్మీర్కు మాత్రమే పరిమితం, మరొకరు మిగిలిన దేశం మొత్తానికి ప్రధాని. 1965 వరకు కూడా ఈ పరిస్థితి కొనసాగింది. ఆ తరువాత మాత్రం కాశ్మీర్ ప్రధానమంత్రి పదవిని సీఎంగా మార్చారు. అలా జరిగి కూడా 50 ఏళ్ళైంది. ఇన్నేళ్ల తరువాత ఆ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ దఫా కాశ్మీరీ ప్రాంతీయ పార్టీలు ఈ వాదాన్ని బలంగా వినిపిస్తున్నాయి. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A రద్దయిపోతే భారత్లో కాశ్మీర్ విలీనం కూడా రద్దయిపోతుందనే వాదనను తీసుకొస్తున్నాయి. బీజేపీ మాత్రం ఒకే దేశం ఒకే ప్రధాన నినాదంతో ముందుకెళ్తోంది. కాంగ్రెస్తో సహా మరెన్నో పార్టీలు ఈ విషయంలో మౌనంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై హెచ్ఎంటీవీ సీఈఓ శ్రీనివాసరెడ్డి సమగ్ర విశ్లేషణ ఇవాల్టి శ్రీని వార్తా విశ్లేషణలో చూద్దాం. జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి ప్రధానమంత్రి పదవుల్ని తిరిగి తీసుకొస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రకటించడం అనేక వివాదాలకు దారితీస్తుంది. ఇప్పటికే ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏలపై వివాదాలు కొనసాగుతున్నాయి. మరోవైపున బీజేపీ అగ్రనాయకులు మాత్రం ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ వైఖరి ఏంటని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద కీలకమైన ఎన్నికల సమయంలో బీజేపీకి మరో కొత్త అస్త్రం అంది వచ్చినట్టయింది. భారతదేశంలో కశ్మీర్ విలీనం కొన్ని షరతులకు లోబడి జరిగింది అనేది కాదనలేని వాస్తవం. అదే సందర్భంలో తాత్కాలికమనే పద ప్రయోగాలు కూడా ఆ ఒప్పందాల్లో ఉన్నాయి. దీంతో ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఆ షరతులకు ఒప్పందాలకు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. చివరకు ఈ అంశం సుప్రీంకోర్టును కూడా చేరింది. మరోవైపున విలీన ఒప్పందం రాజకీయ పార్టీలకు ఓ సరికొత్త అస్త్రాన్ని కూడా అందిస్తోంది. అటు కశ్మీర్లోని ప్రాంతీయ పార్టీలు, ఇటు బీజేపీ తమ వాదనలను బలంగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్తో పలు ఇతర పార్టీలు మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి ప్రధానమంత్రి పదవులను తిరిగి తీసుకువస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. తాము బతుకున్నంత వరకు జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రధానమంత్రిని అంగీకరించే ప్రసక్తి లేదని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. 2 పతాకాలు 2 రాజ్యాంగాలకు వ్యతిరేకంగా భారతీయ జనసంఘ్ నాయకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ తన ప్రాణాలనే త్యాగం చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ మిత్రపక్షమైన నేషనల్ కాన్ఫరెన్స్ చేస్తున్న ఈ వాదనపై కాంగ్రెస్ ధోరణి ఏంటని బీజేపీ నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ నిలదీశారు. కాంగ్రెస్ మౌనంగా ఎందుకుంటున్నదని ప్రశ్నించారు. महागठबंधन के सूत्रधारों में से एक, महागठबंधन के सबसे तगड़े साथी नेशनल कॉन्फ्रेंस फारूक अब्दुल्ला साहब, उनके बेटे उमर अब्दुल्ला साहब की पीढ़ी प्राइवेट कंपनी, इस नेशनल कॉन्फ्रेंस ने बयान दिया है कि कश्मीर में अलग प्रधानमंत्री होना चाहिए. कांग्रेस के साथी पार्टी की ये मांग आपको मंजूर है? हिंदुस्तान में किसी को भी मंजूर है? वो कहते हैं हम घड़ी की सुई पीछे ले जाएंगे और 1953 के पहले की स्थिति पैदा करेंगे और हिंदुस्तान में 2 प्रधानमंत्री होंगे, कश्मीर का प्रधानमंत्री अलग होगा. రాజ్యాంగంలోని ఆర్టికల్ 35A, ఆర్టికల్ 370లను రద్దు చేయాలని బీజేపీ ఎప్పటి నుంచో వాదిస్తోంది. ఈ 2 ఆర్టికల్స్ ని సవాల్ చేస్తున్న పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు విచారణకు చేపట్టడాన్ని నిరసిస్తూ కూడా కశ్మీర్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. కశ్మీర్లో బలంగా ఉన్న 2 ప్రధాన పార్టీలైన పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా ఆర్టికల్ 35A రద్దును వ్యతిరేకిస్తున్నారు. చివరకు పరిస్థితి ఎంతగా వెళ్లిందంటే ఆర్టికల్ 35A, ఆర్టికల్ 370లలోని షరతులను, నియమ నిబంధనలను మారిస్తే కశ్మీర్తో భారత్ అనుబంధమే తెగిపోతుందని కూడా వారు హెచ్చరించారు. कि जम्मू कश्मीर को अगर उनको साथ रखना है तो हमारी शर्तों के ऊपर रखना पड़ेगा. ये मुस्लिम मेजॉरिटी स्टेट है, अगर वो उसके साथ कोई छेड़छाड़ करते हैं तो फिर उनको जम्मू कश्मीर भूल जाना चाहिए. नेशनल कॉन्फ्रेंस
के साथ किसी हद तक जाने के लिए मैं तैयार हूं, 370 को बचाने के लिए। कुछ भी हमारी पार्टी अगर सब कुछ कुर्बान करना पड़े और हम लोगों को इकट्ठा आना पड़े 370 को बचाने के लिए, आई एम रेडी फॉर दैट। आज हमारे ऊपर तरह तरह के हमले हो रहे हैं। अमित शाह साहब ने किसी टेलीविजन के इंटरव्यू में कहा कि 2020 तक हम जम्मू कश्मीर में से 35A को हटाने का काम करेंगे। बाकी रियासत बिना शर्त करके हिंदुस्तान में मिल गए। हमने शर्त रखी, हम मुफ्त में नहीं आए। हमने उस वक्त अपना सदर रियासत और वजीर आजम भी रखा था जो उन्होंने काटा। इंशाल्लाह उसको भी हम वापस ले आएंगे। మరి కశ్మీర్తో భారత్ అనుబంధం మరి ఇంత బలహీనమా అనే ప్రశ్న కూడా ఇప్పుడు తలెత్తుతోంది. స్వాతంత్ర్యానికి ముందు దేశంలో వందలాది సంస్థానాలు చిన్నపాటి రాజ్యాలుగా కొనసాగిన మాట నిజమే. అంత మాత్రాన అవి భారతీయ సంస్కృతికి భిన్నమైన సంస్కృతితో ఏమీ లేవు. అందుకే హైదరాబాద్, కశ్మీర్ మినహా మిగిలిన వందలాది సంస్థానాలు భారతదేశంలో సులభంగానే విలీనమయ్యాయి. హైదరాబాద్పై మాత్రం పోలీసు చర్య తీసుకోవాల్సి వచ్చింది. అప్పట్లో నెహ్రూ అనుసరించిన ధోరణితో హైదరాబాద్ అంశం ఐక్యరాజ్య సమితి వరకు వెళ్ళింది. ఇప్పటికీ ఐక్యరాజ్య సమితిలో ఆ అంశం సజీవంగానే ఉందని కొందరు చట్ట నిపుణులు వాదిస్తుంటారు. హైదరాబాద్ రాజ్యాన్ని 3 ముక్కలుగా చేసి 3 రాష్ట్రాల్లో కలిపింది కూడా ఒక వ్యూహం ప్రకారమే అనేవారు ఉన్నారు. ఇక కశ్మీర్ అంశం ఒక్కటే నేటికి రావణ కాష్టంలా రగులుతోంది. ఆర్టికల్ 35A, ఆర్టికల్ 370లు ఈ వివాదానికి కేంద్ర బిందువులుగా ఉంటున్నాయి. ఆర్టికల్ 370 కశ్మీర్కు ప్రత్యేక ప్రావిజన్లు కల్పించిన మాట నిజమే అయినప్పటికీ అవి తాత్కాలికమే. రాజ్యాంగానికి బిఆర్ అంబేద్కర్ ప్రధాన రూపకర్తగా వ్యవహరించారు. ఆర్టికల్ 370ని రూపొందించేందుకు మాత్రం ఆయన తిరస్కరించారని అంటారు. దాంతో ఆర్టికల్ 370ని గోపాలస్వామి అయ్యంగార్ రూపొందించాల్సి వచ్చింది. ఆయన అప్పట్లో కేంద్రంలో ఏ శాఖ లేని మంత్రిగా వ్యవహరించారు. కశ్మీర్ పాలకుడైన హరిసింగ్ ను దీవాన్గా కూడా వ్యవహరించారు. జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించారు. దాని ప్రకారం కశ్మీర్ అసెంబ్లీ పదవీకాలం 6 ఏళ్లుగా ఉంటుంది. ఆ రాష్ట్రం ప్రత్యేక జెండాను కూడా కలిగి ఉంటుంది. ఇలాంటివే మరెన్నో అంశాలు ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A ప్రకారం కశ్మీర్కు దక్కాయి. తాత్కాలిక ప్రావిజన్లు 70 ఏళ్లుగా అమల్లో ఉంటున్నాయి. ఇక ఇప్పుడు వాటిని రద్దు చేయాల్సిన సమయం వచ్చిందని బీజేపీ అంటోంది. తాత్కాలిక ప్రావిజన్లను రద్దు చేయటం వల్ల ఆ రాష్ట్రంతో భారత అనుబంధం మరింత బలపడుతుందని, ఆ రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుందని బీజేపీ అంటోంది. కాశ్మీర్ భారతదేశంలో విలీనమై 70 ఏళ్లు గడిచిపోయినా నేటికి ఆ విలీనం ప్రశ్నార్థకంగానే కొనసాగుతోంది. అక్కడి ప్రాంతీయ పార్టీలతో పాటుగా కాంగ్రెస్ అధికార మమకారం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. కాశ్మీర్ ఆర్థికాభివృద్ధి పట్టని పార్టీలు అక్కడి ప్రజల మనోభావాల్ని రెచ్చగొట్టి ఏదో ఒక విధంగా అధికారం సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. అక్కడ ఉన్న పార్టీలు కాంగ్రెస్తో లేదంటే బీజేపీతో కూడా అధికారం పంచుకునేందుకు సిద్ధపడుతున్నాయి. అధికారం సాధించిన తర్వాత మాత్రం ఆర్థిక అభివృద్ధి సాధనలో మాత్రం విఫలమవుతున్నాయి. వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్న కాశ్మీర్కు ప్రత్యేక రక్షణలే దాని అభివృద్ధికి అడ్డంకులుగా మారుతున్నాయన్న విమర్శలు కూడా వస్తున్నాయి. సుమారు 7 దశాబ్దాలుగా కాశ్మీర్ ఏమాత్రం అభివృద్ధి సాధించలేకపోయింది. కాంగ్రెస్ తరహాలోనే అక్కడి ప్రధాన పార్టీల్లోనూ వారసత్వ రాజకీయాలే ప్రధానంగా కొనసాగుతూ ఉన్నాయి. కాశ్మీర్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కూడా అబ్దుల్లా కుటుంబం అక్కడ తిరుగులేని రాజకీయ వంశంగా కొనసాగుతోంది. ప్రస్తుత నేషనల్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకుడు షేక్ అబ్దుల్లా 1932లో ఆయన నాటి ముస్లిం కాన్ఫరెన్స్ కు అధ్యక్షుడయ్యారు. గాంధీ, నెహ్రూల ప్రభావంతో ఆయన లౌకికవాదం, సోషలిజంలను విశ్వసించారు. 1939లో ఆయన ముస్లిం కాన్ఫరెన్స్ ను నేషనల్ కాన్ఫరెన్స్ గా మార్చారు. 1947లో భారత్లో కాశ్మీర్ విలీనం అయిన తర్వాత ఆయన కాశ్మీర్కు ప్రధానమంత్రిగా వ్యవహరించారు. 1982లో ఆయన మరణించారు. ఆయన కుమారుడు ఫరూక్ అబ్దుల్లా పార్టీ బాధ్యతలను స్వీకరించారు. ఆ తరువాత కాలంలో ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా పార్టీ బాధ్యతలు చేపట్టారు. మరో ప్రధాన పార్టీ అయిన పీపుల్ డెమోక్రటిక్ పార్టీ 1999లో ఏర్పడింది. ముఫ్తీ మహమ్మద్ సయీద్ ఈ పార్టీ వ్యవస్థాపకుడు. అబ్దుల్లాల కుటుంబ పాలనను ఆయన వ్యతిరేకించారు. అదే సమయంలో తన కుటుంబ పాలనకు పునాదులు కూడా వేశారు. 2002లో ఆయన కాశ్మీర్ సీఎం అయ్యారు. అప్పట్లో కాశ్మీర్ పీడీపీ కూటమి రాష్ట్రంలో అధికారం చేపట్టింది. 2008లో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ తో చేతులు కలిపింది.
2014లో పీడీపీ తాను తీవ్రంగా వ్యతిరేకించే బీజేపీతోనే చేతులు కలిపింది. 2016లో సయీద్ మరణించారు. ఆయన కుమార్తె మెహబూబా ముఫ్తీ కాశ్మీర్ సీఎం అయ్యారు. 2018లో ఆమె అధికారం కోల్పోయారు. మొత్తం మీద కాశ్మీర్లో అధికారం కోసం పోరాటం ప్రధానంగా ఈ రెండు కుటుంబాల మధ్యనే జరుగుతోంది. రాష్ట్రం, కేంద్రం మధ్య సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో కాశ్మీర్లో అభివృద్ధి మాయమైపోయింది. మరోవైపున అధికారం కోసం అక్కడి పార్టీలు మతాన్ని ఉపయోగించుకోవడం అధికమైపోయింది. పలు సందర్భాల్లో ఆ పార్టీలు వివిధ రూపాల్లో ఉగ్రవాదులకు అండగా నిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవన్నీ దేశంలో కాశ్మీర్పై ప్రజల్లో ప్రతికూల భావనలు కలిగేలా చేశాయి. మరోవైపున కాశ్మీర్కు ఉన్న రక్షణలను బీజేపీ లాంటివి ప్రశ్నించడం మొదలైంది. అవన్నీ కలగలిసి ప్రస్తుత పరిస్థితికి దారితీశాయి. నేడు కాశ్మీర్లోని ప్రాంతీయ పార్టీలు ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A తమ ఆయుధాలుగా చేసుకున్నాయి. అవి గనక రద్దయితే భారత్లో కాశ్మీర్ విలీనం ప్రశ్నార్థకం అవుతుందని హెచ్చరిస్తున్నాయి. కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ రాజకీయాలు వచ్చినప్పటికీ అవి అంతగా ప్రభావం కనబరచలేకపోయాయి. మరోవైపున పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం పెచ్చు మీరటం లాంటివన్నీ కూడా కాశ్మీర్ అంశాన్ని మరో రకంగా మార్చివేశాయి. అభివృద్ధి జరిగిన ప్రాంతంలో ఉగ్రవాదం అధికం కావడం సహజమే. అధికారంపై మాత్రమే కన్నేసిన కుటుంబ పార్టీలు ఇప్పుడు కాశ్మీరీ జాతీయ భావాన్ని రెచ్చగొడుతున్నాయి. అధికారం కోసం అవి ప్రదర్శిస్తున్న ధిక్కారణ ధోరణి భారత సమగ్రతకు చేటు తెస్తుందనటంలో సందేహం లేదు. దశాబ్దాల క్రితం నాటి తాత్కాలిక ఏర్పాట్లనే నేటికీ కొనసాగించాలనే పట్టుదలతో అవి ఉన్నాయి. అందుకే మరోసారి కాశ్మీర్కు ప్రత్యేక ప్రధాని నినాదాన్ని ముందుకు తీసుకువస్తున్నాయి. అలాంటి నినాదాలు తాత్కాలిక ప్రయోజనాలు అందించినప్పటికీ దీర్ఘకాలంలో అవే ఆ పార్టీలను దెబ్బతీసేవిగా కూడా మారే అవకాశం కూడా ఉంది. బీజేపీ ఆ వ్యూహంతోనే ముందుకు వెళుతోంది. కాశ్మీరీ పార్టీల వాదనను తిప్పికొడుతూ దేశంలోని ఇతర ప్రాంతాల్లో బలపడే ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ మాత్రం ఈ విషయంలో మౌనంగా వ్యవహరిస్తోంది. అది ఆ పార్టీకే ముప్పు తెచ్చే అంశంగా మారుతోంది. ఆర్థికాభివృద్ధి జరగనంతకాలం తాత్కాలిక ప్రత్యేక ప్రొవిజన్లతో కాశ్మీర్కు ఒరిగేదేమీ లేదు. అక్కడ కుటుంబ పార్టీలు పోయి నూతన ప్రత్యామ్నాయ రాజకీయాలు వచ్చినప్పుడు మాత్రమే కాశ్మీర్ అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇది ఇవాల్టి శ్రీని వార్తా విశ్లేషణ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి HM TV.